గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజు రౌడీ ఆఫీషియల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలి అని చెప్పి కామెంట్ చేయండి. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి సడన్గా వచ్చేసరికి ఇంకా పండగ అంటే మనకి పిండి వంటలే కదా, మా అమ్మకి కరెక్ట్గా రావు. మా చెల్లి యూట్యూబ్ చూసి ప్రతిదీ చేసేస్తుంది. సో నేను వచ్చేసరికి ఎలా చేస్తుందో చూడండి. చెల్లి ఏం చేస్తున్నావు? పాకుండలు అంటే స్వీటే. అరిసెలు చేసాం నిన్న అరిసెలు చేసింది, ఇవాళ పాకుండలు. ఇవి అంటే ఎలా చేసావు, ఏం చేసావు నాకు చెప్పు కొంచెం. ముందు రోజు నైట్ రైస్ నానబెట్టాము, మార్నింగ్ పిండి మిల్లికి ఇచ్చి చేసాము. బెల్లం పాకం తీసి అందులో కోకోనట్స్ కట్ చేసి వేసి రౌండ్ బాల్స్ లో చుట్టేసి ఆయిల్ వేస్తాం. అది మా ఇంటి అమ్మమ్మ ఇది. ఇంకా అరిసెలు చేసింది. ఇదిగోండి అరిసెలు. చెల్లి ఎన్ని అరిసెలు చేసావు? ఇంచుమించు నిన్న 80 అరిసెలు చేసింది, 80 అరిసెలు చేసింది. ఇవాళ ఇవి చేస్తుంది. నాకైతే ఏం రావు అసలు. అందులో ఏం వేస్తారో, ఏ పిండి వేస్తారో కూడా నాకు తెలీదు నిజంగా. అంటే ఇంకా నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఓ మై గాడ్, మీ ఇద్దరిని ఆపేది ఎలా? సో నేను సడన్గా వచ్చేసరికి మా చెల్లి చేస్తున్న పని కనీసం నా వల్ల ఉపయోగం కూడా ఉండదని నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు వీళ్ళు. అంతేగా చెల్లి? మా అమ్మ బాధపడుతుంది. అమ్మమ్మ లేదు, మా అమ్మమ్మ ఉంటే వంటలు చేస్తుంది అని. అందుకనే నేను అమ్మ లేని లోటు తీరుస్తున్నాను. వావ్, చప్పట్లు కొట్టండి గైస్ మీరు కూడా. మా అమ్మమ్మ లేదని ఫీల్ అవుతుందంట. సో అమ్మమ్మ లేని లోటు తీర్చేస్తుందని చెప్పి పిండి వంటలన్నీ అమ్మమ్మలా చేసేస్తుందంట. సో ఇది కానీ చాలా పర్ఫెక్ట్ వస్తున్నాయి చెల్లి. ఎంత పర్ఫెక్ట్గా ఫస్ట్ చేసే వాళ్ళకి రావు, కానీ మంచిగా వస్తున్నాయి. నానా హాయ్ చెప్పండి ఇద్దరు. ఇద్దరు వెనక్కి రండి. నిహాన్స్, జియాన్స్. మా అమ్మ వచ్చింది. హగ్ చేసుకో నిహాన్స్. అమ్మని సో ఇది ఫైనల్లీ. మీలో ఎవరైనా మీ ఇంట్లో ఎలాంటి పెద్దోళ్ళు ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్తో మెన్షన్ చేయండి. హే గైస్, మన పొందూరులో కాంప్లెక్స్ నియర్ సెంట్రల్ బ్యాంక్ పక్కన శ్రీ రాజ్యలక్ష్మి బ్యూటీ పార్లర్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పండగకి ఫుల్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. నేను ఆల్ సర్వీసెస్ చేయించుకోవడానికి వెళ్తున్నా. ముందు ఒకసారి ఇక్కడ చేయించుకున్నాను, చాలా బాగా సర్వీస్ చేశారు. సో నాకు నచ్చి నా ఓన్ రివ్యూ ఇస్తున్నాను. ఇక్కడ అక్క కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. లేట్ చేయకుండా మ్యాటర్కి వస్తున్నా. 2000 రూపాయల బ్రైట్ ఫేషియల్ 700 రూపాయలకి, 500 రూపాయల ఫ్రూట్ ఫేషియల్ 300 రూపాయలకి, ట్యాన్ రిమూవ్ అయితే ఓన్లీ 100 రూపాయలు మాత్రమే చేస్తున్నారు. ఐబ్రో, అప్పర్ లిప్ ఇలాంటి చిన్న చిన్న సర్వీసెస్ 40 రూపాయలు మాత్రమే చేస్తున్నారు. బేబీ హెయిర్ కట్ 150 రూపాయలు అండ్ లేడీస్కి ఎనీ హెయిర్ కట్ 100 రూపాయల నుండి 300 రూపాయలకే చేస్తున్నారు. ఆల్ క్రీమ్స్, ఫేస్ వాషెస్ అన్ని ఆఫర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను చూపిస్తున్నాను కదా, ఆల్ అవైలబుల్గా ఉన్నాయి, అన్ని ఆఫర్స్లో ఉన్నాయి. బ్లాక్గా ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి మంచి మంచి క్రీమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి, నేనైతే చూశాను. అండ్ ఇవే కాకుండా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, లిప్స్టిక్స్, మేకప్ ఫౌండేషన్స్, నెయిల్ పాలిషెస్, స్టిక్కర్స్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ లేడీస్కి కావాల్సినవి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. లేట్ చేయకుండా విజిట్ చేయండి అండ్ ఆఫర్స్లో ఉన్నాయి. సో గర్ల్స్ వెంటనే విజిట్ చేయండి. అండ్ నా వీడియో చూపించిన వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అడ్రస్ వచ్చేసి పొందూరు కాంప్లెక్స్ నియర్ సెంట్రల్ బ్యాంక్ పక్కన శ్రీ రాజ్యలక్ష్మి బ్యూటీ పార్లర్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, లవ్ యూ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా నేను ఈ వీడియో ఎప్పుడు చేశానో తెలిసే ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే పండగ ముందు ఈ షాపింగ్ అండ్ ఈ ప్రమోషన్ కూడా పండగ ముందు చేసా. అసలు ఎడిట్ చేయడానికి టైమే లేదు. అయితే నేను వచ్చేసి ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి ప్రమోషన్ చేయాలి, బాబుని ఇంటి దగ్గర పెట్టి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళేసరికి సడన్గా చెల్లి అలా పిండి వంటలు చేస్తూ కనబడింది. నెక్స్ట్ అమ్మ వచ్చేసి షాపింగ్కి తీసుకువెళ్ళమని చెప్పి అడిగింది. పొందూరులో షాపింగ్ ఎవరో మా అమ్మమ్మ వాళ్ళకి
మా అమ్మమ్మ లేదు సారీ, మా నాన్నమ్మ వాళ్ళకి శారీస్ తీసుకుందామని చెప్పి, మన పొందూరే ఖద్దర్కి ఫేమస్ కదా, ఇంకా నన్ను బయటికి తీసుకెళ్ళని చెప్తే ప్రమోషన్ చేసి వచ్చినాక అమ్మని బయటికి తీసుకొని వెళ్ళాను. అమ్మ అక్కడ సెలెక్ట్ చేస్తుంది. శారీస్ అయితే చాలా బాగున్నాయి. పొందూరులో ఖాదీ బండర్ అని చెప్పి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పెట్టారు ఈ షాప్లో. ఏం ప్రమోషన్ అయితే కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను. శారీస్ ప్రైసెస్ అండ్ శారీస్ చాలా బాగున్నాయి. అమ్మ ఏం కావాలో అవన్నీ పంచలు, షాప్లు, ఇంకా పెద్దవాళ్ళకి శారీస్, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళకి శారీస్ చాలా బాగున్నాయి. తీసుకుంది, ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా. ఫైనల్గా సెలెక్ట్ చేసినప్పుడు నేను అడుగుతా అమ్మని, అమ్మ ఏం తీసుకున్నావు అని చెప్పి మాట్లాడుతుంది. చూడండి, ఇంకా టవల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఎవరికైనా ఇలా పెద్దవాళ్ళకి కావాలి అనుకుంటే ఆ షాప్ని విజిట్ చేయండి. తీసుకున్నా చూపించు అమ్మ, ఏం తీసుకున్నా చూపించు. సారీ ఒకటి, ఓకే, టాప్ ఒకటి, టవల్ ఒకటి. నచ్చయా? కొంచెం షాపింగ్ ఎవరైనా వీడియో తీసుకుంటారా? ఇంకా చూసారు కదా, ఇంత చిన్న షాపింగ్కి వీడియో అవసరమా అని చెప్పింది కదా మా అమ్మ. అక్కడ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ బజార్లో వచ్చేసి ఒక చిన్న షాప్ ఉంటుంది. ఇంకా మన పొందూరులో చిన్న చిన్న షాప్స్ ఉండి వేరుగా వాళ్ళు పెట్టుకుంటారు కదా అన్ని క్లాత్స్ ఒకే దగ్గర. ఇంకా అక్కడికి తీసుకెళ్ళిపోతారు మా అమ్మని. ఇంకా మా అమ్మకి మళ్ళీ కూడా నేను తోకలాగా వెళ్ళాల్సిందే. ఇంకా సెలెక్ట్ చేస్తూనే ఉంటుంది. నాకు తెలిసి ఆ రోజు అక్కడ ఒక 1 అవర్ కూర్చుంది. 1 అవర్ కూర్చొని ఒక 7 శారీస్ సెలెక్ట్ చేసింది. అంటే వేరే వాళ్ళకి పెట్టడం కోసం. ఇంకా ఏదైనా సరే ఎవరికి పెట్టాలన్నా సరే మా అమ్మ ఫాస్ట్గా చూడదనమాట. తన మనసుకి నచ్చి, తన కళ్ళకి కలర్ నచ్చి, ఆ పర్సన్కి ఈ కలర్ సెట్ అవుద్దా లేదా అని చెప్పి ఇన్ని చూస్తుంది. ఇన్ని చూసి ఫైనల్గా అయితే 7 శారీస్ అయితే సెలెక్ట్ చేసింది. ఇంకా ఇంత చిన్న షాపింగ్ అంటది. ఇంకా షాపింగ్లో ఉంటే ఆల్మోస్ట్ ఎవరికి టైం తెలియదు. అది ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళతో వెళ్ళిన వాళ్ళకి మాత్రం తీరుతుంది. ఇంకా తెలిసిందే కదా. ఇంకా నా కొడుకు, నేను, అమ్మ చెప్తున్నా, మా వీడియో వైపు చూడు, వీడియో తీస్తున్నా, వ్లాగ్ పెడతా అంటే ఎందుకు అని చెప్పి ఇంకా నవ్వుతుంది. నన్ను సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సెలెక్ట్ చేసిన ఇంకా అక్కడ ఫోన్ పెట్టినా సరే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఎవరు ఫోన్ని కూడా చూడట్లే. పండగ షాపింగ్ అంటే ఇంకా ఇలానే ఉంటుంది. మన పొందూరులో కూడా పర్లేదు, షాపింగ్స్కి చాలామంది బాగా చేస్తున్నారు. ఎక్కువ మంది క్రౌడ్ అయితే బాగానే అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా షాపింగ్ అయితే అలా అవుతుంది. శారీస్ అయితే ఫైనల్గా సెలెక్ట్ చేసింది అమ్మ. శారీస్ చూపిస్తుందో లేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఈ శారీస్ అన్నీ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అయితే మాత్రం తీసుకున్నాం. రెడ్, వైలెట్ కలర్, బ్లూ అన్నీ డార్క్ కలర్సే తీసుకుంటుంది అమ్మ అయితే మాత్రం. ఫైనలీ శారీస్ కలెక్షన్ అయితే అయిపోయింది. మా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అమ్మ ఇటు తిరుగు, ఏం చేసావో చూపించు అంటాను. ఇంకా తిరిగి చూపిస్తుంది. చూడండి నవ్వుతూ, ఇది కూడా వీడియోనా అంటది. ఇంకా వీడియో అంటే మరి ఇంకేం తీస్తాం, ఇలాంటివే కదా తీస్తారు ఎవరైనా సరే. వ్లాగ్ అంటే నాకు నేను తీసుకుంటాకి అవ్వదు పబ్లిక్లో, ఇంకా అమ్మకే కదా తీయాలి. ఇంకా నవ్వుతుంది, నవ్వుతూనే ఉంటుంది ఏం మాట్లాడినా సరే. ఇంకా శారీ షాపింగ్ అయిన తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళాం. పొందూరులో మాకు తెలిసిన సీతారామ జ్యువెలర్స్ కొంచెం రిలేటివ్స్ లెక్క ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అమ్మ ఏదో సంథింగ్ చూసింది, నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ నా బాబు చైన్ కొంచెం రిపేర్లో ఉంది, అది క్లియర్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్ళాం. అది క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. అక్కడ ఉన్న అంకుల్స్ కూడా మాకు బాగా క్లోజ్. ఇంకా చెప్తున్నా కదా, ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే శ్రీ సీతారామ జ్యువెలర్స్కి వెళ్ళండి. అండ్ విజ్జు అని చెప్పి నా పేరు చెప్పండి, మీకు మంచిగా డిస్కౌంట్ ఇచ్చి గోల్డ్ ఇస్తారు. అంకుల్ మీరు కానీ ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా నా నేమ్ చెప్పి వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఇవ్వండి. అండ్ పొందూరులో బజార్లో శ్రీ సీతారామ జ్యువెలర్స్. వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ అయితే లైక్ చేయండి ఫస్ట్. అసలు సపోర్ట్ అనేది కొంచెం కూడా రావట్లేదు. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా బాగా వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.